హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో ఇక్కడ చూస్తున్నారు కదా, బిసైడ్, బిసైడ్స్. ఓకే, ఈ పదాలని ఎలా వాడాలి, వీటి మధ్య భేదం ఏంటి, ఓకే, వీటి యొక్క యూసేజ్ అనేది కరెక్ట్గా తెలియనట్టయితే మీరు మాట్లాడేటప్పుడు మిస్టేక్ అయిపోతుంది. కాబట్టి ఈ పదాలని ఎలా వాడాలి, వీటి యొక్క డిఫరెన్స్ ఏంటి బిసైడ్కి బిసైడ్స్కి అన్ని విషయాలు తెలుసుకుంటూ మనము అన్ని విషయాలు కూడా నేర్చుకుందాము. ఓకే, లెట్స్ బిగిన్ ది క్లాస్. బిసైడ్, బిసైడ్స్, నెక్స్ట్ టు అనేవి ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాము. బిసైడ్ అంటే ఏంటి చూడండి. టు షో ద పొజిషన్ అట్ ద సైడ్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్. అంటే ఈ బిసైడ్ అనే ప్రిపోజిషన్ని మనము ఒక పొజిషన్ని చూపించడానికి అది ఎక్కడ ఉంది, ఒక వ్యక్తి పక్కన లేకపోతే ఒక వస్తువు పక్కన ఉంది అని చెప్పడానికి బిసైడ్ని వాడతాము. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాము, మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఇమేజ్ని చూసినట్టయితే ఈ పాప మదర్ పక్కన కూర్చుంది కదా, పక్కన అని చెప్పడానికి మనము ఇలా షీ సాట్ బిసైడ్ హర్ మదర్ అంటాము. షీ సాట్ బిసైడ్ హర్ మదర్ అంటే ఈ పాప మదర్ పక్కన కూర్చుంది అని, రైట్. అలాగే ఈ ఇమేజ్ని చూసినట్టయితే మీరు కార్ ఎక్కడుంది, ద కార్ ఈజ్ పార్క్డ్ బిసైడ్ ద హౌస్. ఓకే, ద కార్ ఈజ్ పార్క్డ్ బిసైడ్ ద హౌస్. కార్ ఏమో ఈ ఇంటి పక్కన ఉంది, అది బిసైడ్. ఓకే, రైట్. నౌ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఈ బ్యాగ్ ఈ చైర్ పక్కన ఉంది కదా, ద బ్యాగ్ ఈజ్ బిసైడ్ ద చైర్. సో ఈ బ్యాగ్ అనేది చైర్ పక్కన ఉంది, బిసైడ్ అని చెప్తున్నాము. అండ్ సమ్ మోర్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. హీ స్టూడ్ బిసైడ్ హిస్ మదర్. అతను తన తల్లి పక్కన నిలబడ్డాడు. అండ్ సిట్ బిసైడ్ మీ డ్యూరింగ్ ద క్లాస్. తరగతి సమయంలో నా పక్కన కూర్చో, బిసైడ్ అంటున్నాము, రైట్. దేర్ ఈజ్ ఎ స్మాల్ షాప్ బిసైడ్ ది హాస్పిటల్. హాస్పిటల్ పక్కన ఒక చిన్న షాప్ ఉంది అని, అది బిసైడ్ పక్కన ఉంది అని చెప్తున్నాము. అండ్ షీ ప్లేస్డ్ హర్ ఫోన్ బిసైడ్ ది ల్యాప్టాప్. ల్యాప్టాప్ పక్కన ఆమె తన ఫోన్ని పెట్టింది, పక్కన అని చెప్పేది బిసైడ్, రైట్. ఇప్పుడు బిసైడ్స్ అంటే ఏంటో చూద్దాం. బిసైడ్స్ అనేది ఎందుకు వాడతామంటే అది కాకుండా ఇది కూడా. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. అతనికి ఒక బైక్ ఉంది, ఒక కార్ కూడా ఉంది. అతను ఎలా చెప్తాడు, నాకు ఒక కార్ ఉంది, కార్ పక్కన బైక్ ఉంది అందుక ఏమంటాడు, నాకు ఒక కారే కాకుండా ఒక బైక్ కూడా ఉంది అంటాడు కదా. సో అలా అదనంగా అది కాకుండా ఇది కూడా ఉంది అని చెప్పేదే బిసైడ్స్ అనమాట, రైట్. ఎగ్జాంపుల్స్ చూడండి. బిసైడ్స్ ఇంగ్లీష్ హీ స్పీక్స్ తెలుగు. బిసైడ్స్ ఇంగ్లీష్ హీ స్పీక్స్ తెలుగు అంటే ఇంగ్లీషే కాకుండా అతను తెలుగు కూడా మాట్లాడతాడు అని. హీ హ్యాస్ ఏ కార్ బిసైడ్స్ ఏ బైక్. ఓకే, బిసైడ్స్ ఏ బైక్ అంటే ఒక బైకే కాకుండా ఇంకా అతనికి కార్ కూడా ఉంది. హీ హ్యాస్ ఏ కార్ బిసైడ్స్ ఏ బైక్. ఓకే, సో లైక్ దిస్. బిసైడ్స్ ఫుడ్ దే సెల్ క్లోత్స్. బిసైడ్స్ ఫుడ్ దే సెల్ క్లోత్స్. ఆహారమే కాకుండా వాళ్ళు బట్టలు కూడా అమ్ముతారు అదనంగా అనమాట. ఇది బిసైడ్స్ అంటే అది కాకుండా ఇది కూడా అని చెప్పేది బిసైడ్స్, రైట్. Besides teaching, she writes articles. Besides teaching, she writes articles. సో టీచింగే కాకుండా ఆమె ఆర్టికల్స్ కూడా రాస్తుంది. Besides this problem, we have many others. సో ఈ ఒక్కటే సమస్య కాదు, ఇంకా అదనంగా ఇంకా సమస్యలు ఉన్నాయి. Besides, okay, besides this problem, we have many others, right. Besides food, we need clean water. Besides food, we need clean water. సో ఆహారంతో పాటుగా అనమాట. బిసైడ్స్ ఫుడ్ అంటే ఆహారంతో పాటుగా శుభ్రమైన నీళ్ళు కూడా కావాలి. చూసారా, ఇక్కడ పక్కన పక్కన ఏదైనా పెట్టామా, లేదు. అది కాకుండా ఇది కూడా అదనంగా అని చెప్పేది బిసైడ్స్ అనమాట. ఓకే, అదనంగా బిసైడ్. ఎస్ వచ్చింది, ఈఎస్ వచ్చింది అంటే, ఎస్ వచ్చింది అంటే బిసైడ్స్ అన్నాము అంటే అది కాకుండా ఇది కూడా అదనంగా అని అర్థం వస్తుంది. ఈజ్ ఎనీవన్ ఎల్స్ కమింగ్ బిసైడ్స్ హర్. ఆమెతో పాటు ఇంకెవరైనా వస్తున్నారా
అంటే ఆమె కాకుండా ఇంకెవరైనా కూడా వస్తున్నారా? ఈజ్ ఎనీవన్ ఎల్స్ కమింగ్ బిసైడ్స్ హర్? రైట్, లైక్ దిస్. ఇప్పుడు నెక్స్ట్ టు అంటే ఏంటి చూద్దాం. నెక్స్ట్ టు అంటే పక్కనే అన్నమాట, పక్కనే. అదే బిసైడ్ అంటే పక్కన. నెక్స్ట్ టు అంటే పక్కనే, దగ్గరగా అన్నమాట. ఓకే, కొంచెం దగ్గరగా, క్లోజ్గా, కొంచెం దగ్గరలోనే ఉంది, పక్కనే ఉంది అని చెప్పేది నెక్స్ట్ టు. అదే నెక్స్ట్ అంటే పక్కన, ఎంత దూరంలో ఉంది చెప్పట్లా. అదే నెక్స్ట్ టు అంటే కొంచెం దగ్గరలోనే, పక్కనే అని. ఓకే, షీ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు హర్ మదర్ అండ్ ద స్కూల్ ఈజ్ నెక్స్ట్ టు ద టెంపుల్. అంటే పక్కనే ఉంది, ఆ స్కూల్ అనేది టెంపుల్ పక్కనే ఉంది అని చెప్పడం. ద స్కూల్ ఈజ్ నెక్స్ట్ టు ద టెంపుల్ అండ్ సిట్ నెక్స్ట్ టు మీ. డోంట్ సే టు ఎనీబడి. ఓకే, అదే అర్థం, రాంగ్ అర్థం తీసుకో, పక్కనే కూర్చో అని చెప్పడం అనమాట. నెక్స్ట్ టు, సిట్ నెక్స్ట్ టు మీ అంటే అర్థం ఏంటి అక్కడ? నా పక్కనే కూర్చో. సిట్ బిసైడ్ మీ అంటే పక్కన కూర్చో, అది ఎంత దూరంలో. ఇక్కడైతే దగ్గరలో అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, రైట్. సో ఇది యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. సిట్, డోంట్ సే టు ఎనీబడి దట్స్ ప్లీజ్ సిట్ నెక్స్ట్ టు మీ అన్నారంటే పక్కనే కూర్చో అంటున్నారు అనుకుంటారు. అదే సిట్ బిసైడ్ మీ అంటే పక్కన ఎక్కడో, కొంచెం దూరంలోనో ఎక్కడో పక్కన కూర్చో అని అర్థం వస్తుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకసారి బిసైడ్, బిసైడ్స్ అండ్ నెక్స్ట్ టుని కంపేర్ చేద్దాం. రైట్. The teacher stood beside the student. The teacher stood beside the student. టీచర్ విద్యార్థిని పక్కన నిలబడ్డారు. ఓకే, పక్కన ఇది బిసైడ్. మరి బిసైడ్స్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? బిసైడ్స్ ద స్టూడెంట్, బిసైడ్స్ చూడండి ఇక్కడ, బిసైడ్స్ ద స్టూడెంట్ ద టీచర్ స్పోక్ టు ద పేరెంట్స్. విద్యార్థితో పాటు ఉపాధ్యాయులు ఏం చేశారు? వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. ఓకే, అంటే స్టూడెంట్తోనే కాకుండా పేరెంట్స్తో కూడా మాట్లాడారు అని చెప్తే బిసైడ్స్ అంటాం. బిసైడ్స్ ద స్టూడెంట్ ద టీచర్ స్పోక్ టు ద పేరెంట్స్. ఓకే, స్టూడెంట్తో పాటు పేరెంట్స్తో కూడా టీచర్ మాట్లాడారు, అది బిసైడ్స్. పక్కన నిలబడితే బిసైడ్. బిసైడ్స్ అంటే వాళ్ళతో పాటు కాకుండా ఇది కూడా అని చెప్పడం. అలాగే నెక్స్ట్ టు అంటే ద టీచర్ స్టుడ్ నెక్స్ట్ టు ద స్టూడెంట్, పక్కనే నిలబడ్డారు, పక్కనే. ఇంకా ఇక్కడ నొక్కి చెప్పడం అనమాట, పక్కనే అని చెప్పడం. ఓకే, సో వెన్ యూ స్పీక్ డోంట్ మేక్ మిస్టేక్ వెన్ యూ యూజ్ దీస్ ప్రిపోజిషన్స్ బిసైడ్, బిసైడ్స్ అండ్ నెక్స్ట్ టు. బిసైడ్స్ అర్థమైంది కదా? బిసైడ్స్ అంటే ఏంటి? అది కాకుండా ఇది కూడా అని చెప్పడం అనమాట. నెక్స్ట్ టు అంటే పక్కనే, అదే బిసైడ్ అంటే పక్కన ఎక్కడో. ఓకే, రైట్, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇంకా ప్రాక్టీస్ చేద్దాం ఏమైనా. ఆఫ్ అవే, ఇది నేను మీకు ఇవ్వలేదుగా ఈరోజు ఇందులో. ఓకే, ఈరోజు thumbnail ఎంత ఇచ్చామో అదే చెప్పేద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఇది కంటిన్యూ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. హ్యాపీ లెర్నింగ్. ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీతో, దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇంగ్లీష్, ప్లీజ్ షేర్ విత్ దెమ్ అండ్ లైక్ ద క్లాస్. And if possible, please give a hype. Thank you so much. Happy learning. Take care. Bye-bye.